అందరికీ నమస్కారం. తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు అంతే బాధ్యతగా నేను ఈ కాన్స్టిట్యున్సీకి పనిచేసే దాంట్లో భాగంగా గత సంవత్సరం నుంచి కష్టపడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా చాలా డెవలప్మెంట్స్ కూడా చేసి అన్ని రోడ్లు వేసాం. చాలా చోట్ల ఎస్ఎస్ ట్యాంక్ని నిర్మాణం జరుగుతుంది. దాదాపు ఈ కాన్స్టిట్యున్సీ సంవత్సర కాలం 164 కోట్లతో మనం అభివృద్ధి చేసాం. ఇంకా ఈ 4 సంవత్సరాల్లో కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా తాడేపల్లి పట్టణంలో ముందు వరుసలో నిలబెట్టేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పి ఖచ్చితంగా ఏ పని ఉన్నా అన్ని పనులు కూడా ఈ పని అవ్వలేదనే విధంగా అన్ని పనులు చేసి వెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఊళ్ళో మరి దాతల సహకారంతో కూడా మనం కొంత డబ్బు ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది దాతలు ఇచ్చిన సహకారంతో హై స్కూల్ని ఎన్వి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలోను అదేవిధంగా మరి ఇండోర్ స్టేడియంని అక్కడ మరి బీజేపీ ప్రెసిడెంట్ శ్రీను గారు అదేవిధంగా నాగు గారు మరి ఇక్కడేమో కాంట్రాక్టర్ శివ గారు అనిల్ గారు వీళ్ళందరితో సహకారంతో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. సహకరించిన దాతలందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. అన్ని గవర్నమెంట్ చేయాలని కాకుండా P4లో భాగంగా ప్రజల భాగస్వామ్యం చేసి అభివృద్ధి చేసే కార్యక్రమం ముందంజలో పెట్టాం. తాడేపల్లి అనడానికి ఏమాత్రం సంశయం లేదు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది P4లో భాగంగా. దానికి అందరూ కూడా సహకరించిన వారికి అందరు కృతజ్ఞతలు. మరొకసారి మళ్ళీ కలిసి మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఈ 1 year గెలిచిన సందర్భంగా కూటమిలో నాకు సహకరించిన పెద్దలందరికీ తాడేపల్లి పట్టణ ప్రజలందరికీ నాకు మ్యాండేట్ ఇచ్చి నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను.